హలో నేను మిసేశ్రావు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది విన్నాం. ఐటీ కంపెనీలన్నీ అదే అనుసరించాయి. అప్పుడు అనివార్యంగా వైరస్ను అరికట్టడానికి కేంద్రం ప్రకటించినటువంటి ప్రకటన. మరి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రకటించబోతుంది కేంద్రం. ఎందుకు? ఏ కారణం చేత ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రకటించబోతుంది అంటే, అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఫలితంగా గ్యాస్ కొరత, డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడబోతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ని అనౌన్స్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఢిల్లీ వర్గాల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఇప్పటికే బెంగళూరు వంటి సిటీల్లో దాదాపుగా 20% హోటల్స్ మూతపడ్డాయి. రాబోయే రోజుల్లో మిగతా సిటీల్లో కూడా అదే పరిస్థితి నెలకొనబోతుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా గృహ వినియోగదారులని కాదని చెప్పి వాణిజ్య వినియోగదారులకి సరఫరా చేయలేకపోతుంది. అందుకే వాణిజ్య వినియోగదారులు హోటల్స్ను మూసివేస్తూ ఉన్నారు. గృహ వినియోగదారులకు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కట్లు పాలయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆఫీసులకు వెళ్ళడానికి ఆయిల్, పెట్రోలు, డీజిల్ ఖర్చు ఎక్కువగా అవుతుంది. అంచేత ఈ వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే దాదాపు హార్ముజ్ జలసంధి నుంచి ఆయిల్ సరఫరా ఆగిపోయింది. ఇరాన్ మూసివేసింది. 40% ఆయిల్ దిగుమతులు హార్ముజ్ జలసంధి నుంచే భారతదేశానికి వస్తూ ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రష్యా నుంచో లేదా వెనిజులా నుంచి దిగుమతి చేసుకోవాలి. దీనికి టైం పడుతుంది. ప్రస్తుతం నిల్వలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు అని చెప్పి హామీ ఇస్తుంది కేంద్రం. అయినప్పటికీ కొరత అయితే ఏర్పడబోతుంది అనేటువంటి అంచనాతోటి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే కనుక దాదాపుగా పెద్ద ఎత్తున పెట్రోల్ నిల్వలను పెంచుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వల వినియోగం అనేది తగ్గించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంది. అప్పుడు వినియోగదారులు డీజిల్, పెట్రోల్కి ఎగబడకుండా ఉంటారు. అలాగే గ్యాస్ వినియోగం కూడా తగ్గిపోతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే. ఎందుకంటే సిటీల్లో ఉండేటువంటి వాళ్ళు, ప్రత్యేకించి మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలాంటి సిటీల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతే కనుక ఐటీ ఉద్యోగులు అక్కడ వంట చెరుకుతోటి ఎక్కువగా వంటలు చేసుకోవచ్చు. గ్యాస్ అనివార్యం కాదు గ్రామాల్లో. గ్యాస్ అనేది అనివార్యం కేవలం సిటీస్లోనే. అంచేత సిటీస్ని ఖాళీ చేయించాలి. మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి ఉద్యోగులని గ్రామీణ ప్రాంతాలకు పంపించాలి. ఆయా సిటీల్లో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి ఆయా గ్రామాల్లోనే పని చేయించుకోవాలి. పని చేయించుకునే వెసులుబాటు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి కారణం కరోనా సమయంలోనే వైరస్ అయితే, ఇప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఈ కొరత నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం ఒకే ఒకటి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ద్వారా ఐటీ ఉద్యోగులు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతారు. మేజర్ సెక్టర్ ఐటీ ఉద్యోగులు మెట్రోపాలిటన్ సిటీస్లో వాళ్ళు కనుక లేకపోతే, వాళ్ళు కనుక ఆయా గ్రామాలకు వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతే ఆల్మోస్ట్ వాణిజ్యానికి సంబంధించినటువంటి హోటల్స్ అవసరం ఉండదు. అలాగే హాస్టల్స్ అవసరం ఉండదు. కమర్షియల్ సిలిండర్స్ అవసరం ఉండదు. గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్ల వినియోగం భారీగా తగ్గుతుంది. దాంతో ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అఫీషియల్గా ఈ ప్రకటన రేపు ఎల్లుండో మరో 2 రోజుల్లోనూ రాబోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కన్ఫామ్గా చెప్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ లాంటి సిటీలు మళ్ళీ కరోనా సమయంలో ఏ విధంగా అయితే ఖాళీ కాబోతున్నాయో ఆ విధంగా ఖాళీ కాబోతున్నాయి అనేది కేంద్రం నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.